RTI Live News. Ask for right. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోనాపురం హైస్కూల్లో విద్యార్థులను ఒకచోట ప్రాముఖ్యతపై సమాచార హక్కు రక్షణ చట్టం 2005 సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన నిర్వహించారు. సొసైటీ వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కల్లేపు ప్రణీత్ పాఠశాల విద్యార్థుల ఓటుకు ప్రాముఖ్యతను వివరించి ఓటుకు నోటు తీసుకోవడం నేరమని, మండలంలో జరగబోయే 3వ విడత సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును సద్వినియోగపరుచుకోవాలని, విద్యార్థులు అంశాలను తమ తల్లిదండ్రులకు, గ్రామస్తులకు వివరించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రవీందర్ మాట్లాడుతూ విద్యార్థుల ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పాల్గొనేలా విద్యార్థులు గ్రామంలో అవగాహన కల్పించాలని కోరుతూ ఒక్క ఓటుతో జరిగే ఫలితాలు, ప్రతి ఓటు విలువ ఎంత ప్రాముఖ్యమో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివరించారు. సహచట్టం జిల్లా మీడియా కన్వీనర్ కల్లేపు గణేష్ మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందాలంటే ముందు గ్రామం అభివృద్ధి చెందాలంటే, గ్రామం అభివృద్ధి చెందాలంటే చదువుకున్న ప్రతి విద్యార్థి ఓటు హక్కు ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలని అన్నారు. నాయకులు ఓటుకు డబ్బు తీసుకోవడం వల్ల వాళ్ళు ఏమంటారు, మీరు డబ్బులు వస్తున్నా మీరు తీసుకున్నారు, అంతకుమంది మీ కమిషన్ తీసుకున్నట్టుగా మేము ప్రజాపాలన ఎట్లా చేస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. అవునా కాదు? కాబట్టి మీరు మీ తల్లిదండ్రులకు ఏం చెప్పాలంటే, రేపు అభ్యర్థులు వస్తారు, సమస్యలు ఉంటాయి, మా గ్రామం మీ వీధిలో మీ వాటికి సంబంధించి ఒకసారి వీధిలోకి వెళ్ళాము, 2 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలు అయితే వెళ్ళాము, ఓ వాటి గురించి మాట్లాడాలి, సమస్యల గురించి మాట్లాడాలి. డబ్బుకు మీ ఓటుకు డబ్బు తీసుకోవడం నేరమని మీ తల్లిదండ్రులకు చెప్పండి. అట్లా తీసుకోకూడదు. వాళ్ళు మా అంటే ఒక 200 ఇస్తారు కావచ్చు, ఒక 300 ఇస్తారు కావచ్చు, అంతకు మించి ఎక్కువ ఇయ్యారు. ఇస్తారా? అడిగేటువంటి హక్కు మనకు ఉంటుంది. మీరు అందరూ ఇంటి పనులు కడుతున్నారు కదా, ఇంటి పనులు కడుతున్నారా? 200 950 ఉంటుంది. ఇంటి పనులు మనం ట్యాక్సీ కడుతున్నప్పుడు వాళ్ళు పాలకు మనం ఎందుకు అడగకూడదు? ట్యాక్సీ కడుతున్నాం, బరాబర్ అడుగుతాం, మీరు ఏది అడగాలి. మీరు ఓటుకు డబ్బు తీసుకున్నప్పుడు వాడు అంటారు, రేపు అదే ఉత్తిన విషయం 40 ఓటు మీద డబ్బు తీసుకున్నావు కదా అంటే. అట్లా ముఖ్యంగా ఏంటంటే మీకు చెప్పడం వల్ల ఏమవుతుందంటే, మీరు పోయి మీ తల్లిదండ్రులకు చెప్పండి, రేపు ఎల్లుండి ఎలక్షన్ జరుగుతున్నాయి అమ్మా, మనం ఎక్కువ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి, తీసుకోకుండా నిజాయితీగా, నిష్పక్షపాతంగా, ఖచ్చితంగా మంచి అభ్యర్థికి మాత్రమే మనం ఓటు వేయాలి, డబ్బు తీసుకోకుండా మీరు ఓటు హక్కును వినియోగించుకోండి అని మీరు చెప్పాలి మీ తల్లిదండ్రులు. ఓకేనా? చెప్తారు కదా? ఇప్పుడు నేను చెప్పిన అర్థమైందా? మీ మైండ్ సెట్ ఇక్కడ ఉన్నాయా? నేనేం చెప్తున్నాను మీకు అర్థమైందా? రేపు చెప్తారు కదా మీరు. ఇప్పుడు దాదాపుగా 5 మంది ఉండొచ్చు, దీంట్లో ఒక 2 వారిని కూడా మాకు సంతోషం. ఒక 2 వారిని, ఒక 2 తీసుకోకుండా మీరు ఇక్కడ వెళ్ళాక ఏం చేయాలి? ఒక సైన్స్ సిస్టమ్కి చెప్పాలి. మీరు చెప్తూ మీ పక్కన చెప్పాలి. మీ మైండ్ సెట్ మీరు చెప్తే మీ తల్లిదండ్రులు ఖచ్చితంగా ఒక్కలే ఇద్దరైనా మారుతారు. ఎందుకంటే మీరు చదువుకునే వయసు. ఇప్పుడు అరే మా పిల్లగాడు చెప్తున్నాడు, నిజమే కావచ్చు, అట్లా తీసుకోవడం నేరం కావచ్చు, అట్లా తీసుకోకూడదు అని చెప్పి మిమ్మల్ని నమ్ముతారు మీ తల్లిదండ్రులు. మీరు ఒక 4 చెప్పాలి, అన్న కరెక్ట్ కాదు, ఇది తెలియదు అని చెప్పి. ఓకేనా? అర్థమైనా? మన యొక్క ఓటు తోటి ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తును మార్చవచ్చు, ఒక దేశ యొక్క అభివృద్ధిని కూడా మనము తీసుకెళ్ళాలి. ఈ రోజుల్లో స్థానికంగా జరిగేటువంటి ఎలక్షన్స్ లోపల ఒక ఓటు యొక్క విలువ ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే మన గ్రామంలో ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి, సపోజ్ 200 మంది ఉన్నారనుకోండి, 2 వ్యక్తులు నిలబడ్డప్పుడు ఆ 2 వ్యక్తుల మధ్యన పోటీ జరుగుతున్నప్పుడు ఆ ఒక్క ఓటు అనేది ఒక ఓటుతోనే ఓడిపోతుంది. మనం పరీక్ష రాస్తాం, 35 మార్కులకు పాస్ రావాలి, 34 వచ్చినాయి, 1 మార్కు విలువైంది మీకు తెలుసు కదా. సపోజ్ సప్లిమెంటరీ కనుక పెట్టకుంటే 1 సంవత్సరం వేస్ట్ అవుతుంది. అవునా కదా? కాబట్టి మనము ఓటును నిజాయితీగా వినియోగించుకొని ఒక మంచి వ్యక్తికి ఓటు వేసి మన యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. మనం ప్రశ్నించే తత్వం ఉంటుంది. అంటే ఓటుకు అమ్ముడు పోకుండా మన ఓటు నిజాయితీగా ఓటు వేస్తే అతను గెలిచినట్టయితే మనం ప్రశ్నిస్తాం, మాకు ఇది కావాలి అది కావాలని ప్రశ్నిస్తాం, వాళ్ళు చేస్తారు కంపల్సరీ, మన డిమాండ్ అది. అదే మనం ఓటుకు అమ్ముడు పోయినాం అనుకో, నువ్వు నాకు పుణ్యానికి ఇచ్చినావు, డబ్బులు తీసుకుని ఓటు ఇచ్చినావు కదా, నీకు నేను ఎందుకు చేయాలి, మరి నాకు డబ్బులు ఇస్తే నీకు చేస్తా పని అనేటువంటి అవినీతి అనేది జరుగుతుంది.
కాబట్టి కంపల్సరీగా మీరందరూ 18 సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి వ్యక్తి ఓటు హక్కు వినియోగించుకోవాలి. 100% ఓటు వేస్టెడ్ కూడా, అంటే పోలింగ్ పర్సంటేజ్ పెరిగితేనే కాంపిటీషన్ అనేది ఉంటుంది. మీరు ఇక్కడ కూడా అభివృద్ధి చెంది మన గ్రామం అభివృద్ధి అనే విషయం చాలా తక్కువ వినబడుతుంది. దేశం అభివృద్ధి అనే ఎక్కువ వింటాం. భారతదేశం అభివృద్ధి చెందాలి అనే అంశాలు ఎక్కువ వింటారు మీరు. మరి దేశం అభివృద్ధి చెందాలి అంటే మనం ఎక్కడ ఫస్ట్ ఏం మారాలి, ఏం చేంజ్ కావాలి? ఫస్ట్ విద్యార్థి దిశలో ఉన్నటువంటి మీరందరూ మారాలి. మీరందరూ మారి సరైన పద్ధతి ద్వారా ఎన్నికలు నిర్వహించడానికి మీరు సహకరిస్తే, సరైన వ్యక్తి కనుక గ్రామ పంచాయతీలో గ్రామ స్థాయిలో ఎన్నుకోబడితే గ్రామం అనేది డెవలప్ అవుతుంది. అంటే గ్రామం డెవలప్మెంట్, గ్రామ స్వరాజ్యం అనేది ఏర్పడుతుంది. గ్రామం అభివృద్ధి చెందిన మరుక్షణం రాష్ట్రం తర్వాత దేశం. మరి ఈ రోజు వరకు కూడా భారతదేశం అభివృద్ధి చెందుతూనే ఉంది తప్ప అభివృద్ధి చెందలేదు. మీలాంటి యువకులు, మీలాంటి వాళ్ళు ఈ రోజు కనుక ఆలోచించి ఇక నుండైనా ఓటింగ్ సిస్టమ్ని కొంచెం చేంజ్ తీసుకొచ్చి నిజాయితీగా ఇలాంటి ప్రలోభాలు అంటే ఏంటి, డబ్బు కావచ్చు, మద్యం కావచ్చు, ఇంకా వేరే పద్ధతులు, ఇలాంటి వాటికి ఓటర్లు మొగ్గు చూపకుండా మీరు ప్రయత్నం చేసి ఈ ఎన్నికలు సరిగ్గా నిర్వహించడానికి సహకరిస్తే ఇలా భారతదేశం అభివృద్ధి చెందుతుంది అన్న పదం నుండి భారతదేశం అభివృద్ధి చెందింది అని మనకు వినబడుతుంది. ఇంకొకటి మీ నుండి కోరేది ఏంటంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ తల్లిదండ్రులను కూర్చోబెట్టి అమ్మ నాకు ఎందుకు చదువు నేర్పిస్తున్నావు, మరి నేను కూడా నీ లెక్క పనికి వస్తే బాగుంటుంది అని చెప్పేసి అనండి సార్. ఎందుకు బిడ్డ, మేము ఇట్లా కష్టపడుతున్నాం కదా, మరి మీరు కూడా అలా కష్టపడద్దు, మీరు మంచి స్థాయికి పోవాలి, మంచిగా ఉద్యోగం సాధించాలి, మీరు అంచెలంచెలుగా ఎదగాలని మిమ్మల్ని చదువు పెట్టారు, నువ్వెందుకు అట్లా అంటాను అని చెప్పేసి మిమ్మల్ని అంటారు. వాళ్ళకి తిరిగి ఒక ప్రశ్న ఏంటి, మీరు ఎక్కడైతే మా భవిష్యత్తులో మారేటువంటి స్థితి, అంటే ఒక ప్లేస్ ఏదైతే ఉందో అది ఎన్నికలు. ఆ ఎన్నికల సమయంలో మీరే అమ్ముడు పోయి మీరే నోటు తీసుకొని సరైన వ్యక్తుల్ని ఎన్నుకోకపోవడం వల్ల ఈరోజు దేశం మారలేదు, రాష్ట్రం మారలేదు, మరి ఉద్యోగాలు ఎలా వస్తాయమ్మా, నేను చదువుకొని ఏ లాభం మరి అని ప్రశ్నించండి వాళ్ళని మీరు తప్పకుండా. ఓకేనా? ఎందుకనంటే ఈరోజు ఆ ఎన్నుకున్న నాయకుడు కనుక సరైన వ్యక్తి ఉంటే దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ప్రతి ఒక్కరికి ఉపాధి కలుగుతుంది, మీ అందరికీ జాబ్ వస్తుంది. ఇంకొకటి, మీ తల్లిదండ్రులు